ఒక ప్రక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరో ప్రక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందిస్తారని అన్నారు. సీనియర్ పాత్రికేయులు శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ రచించిన చంద్రబాబు 10.0 అనంత భావజాలీకుడు పుస్తక ఆవిష్కరణ మహోత్సవం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో మోరంపూడి సెంటర్లో ఉన్న శుభమస్తు గన్నిస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం నిర్వహించారు. శాసన మండలి మాజీ సభ్యులు వివివి చౌదరి, ఆదిరెడ్డి అప్పారావు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలుత గన్ని కృష్ణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసన మండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవిరావు పుస్తక పరిచయం చేస్తూ 1995 నుంచి 1999 వరకు చంద్రబాబు పాలన 1.0గా చూస్తే 1999 నుంచి 2024 వరకు చేసిన పాలన 2.0 అని, 2014 నుంచి 2019 వరకు చేసిన పాలన 3.0 అని ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్న చంద్రబాబు నిజంగా అనంత భావజాలీకుడని అన్నారు. తెలుగు జాతి ఏం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని, నిరంతరం అదే ఆలోచనతో ముందుకు వెళ్తున్న దార్శనికుడని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరికం తగ్గించాలనే తపన చంద్రబాబులో ఎంతగా ఉందో తొలిసారి ఆయన్ని కలిసినప్పుడు స్పష్టంగా గమనించానని అన్నారు. ఈ పుస్తకం చాలా సులభ శైలిలో సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో శ్రీనివాస్ ప్రసాద్ రచించారని, ఈ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు అందరూ చదివి తెలుసుకోవాలని అన్నారు. ఈ పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు విజనరీ అద్వితీయమని అన్నారు. చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు 79 దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయటకు వచ్చి తమ నిరసన తెలిపారని డాక్టర్ చిరంజీవిరావు గుర్తు చేస్తూ, చంద్రబాబు లాంటి వ్యక్తి తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టమని, మనందరం ఆయన సమకాలీకులుగా ఉండడం ఇంకా అదృష్టమని అన్నారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని అభివృద్ధి అంటే ఏమిటో చంద్రబాబు చేసి చూపించారని అన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం చాటి చెబితే తెలుగువారిలో ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబు చూపించారని, అందుకే ఆర్థిక రంగాన్ని శాసించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారని డాక్టర్ చిరంజీవిరావు అన్నారు. మన దేశంలో చంద్రబాబుకి వచ్చిన మద్దతు ఏ నాయకుడికి రాలేదన్నారు. వివి చౌదరి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, దార్శనికుడు, విజనరీ వంటి విషయాల గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు మీద పుస్తకాలు వస్తున్నాయని, అయితే చంద్రబాబు మానవతావాదం గురించి కూడా పుస్తకం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి అవ్వడం, ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడం వలన, ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదవడం వలన మన వాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థానాలకు ఎదిగారని ఆయన చెప్పారు. మారుమూల గ్రామంలో సైతం ఒక పేద కుటుంబం నుంచి ఇంజనీర్, ఐటీ ఉద్యోగి వచ్చారన్నది వాస్తవమన్నారు. ఆ విధంగా పేదల జీవితాలలో వెలుగులు నింపిన చంద్రబాబు గొప్ప మానవతావాది అని ఆయన పేర్కొంటూ శ్రీనివాస్ ప్రసాద్ ఆ దిశగా పుస్తకం తీసుకురావాలని ఆకాంక్షించారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ విజనరీ ఉన్న చంద్రబాబు గురించి శ్రీనివాస్ ప్రసాద్ పుస్తకం తేవడం అభినందనీయమని అన్నారు. చంద్రబాబు ఆలోచన విధానం ఒక మార్గదర్శకమని, అలాంటి వ్యక్తి తెలుగు నేల మీద జన్మించడం ప్రజలు అదృష్టమని అన్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరువలేనిదే అన్నారు. మాజీ చైర్మన్ డాక్టర్ రామ్నాథ్ వెలమాటి మాట్లాడుతూ చంద్రబాబుతో 4 దశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తున్నారని, అనునిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు తెలివితేటలు రాష్ట్రానికి అవసరమని, కనీసం ఇంకా 15 ఏళ్లు ఆయన సేవలను వినియోగించుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ చంద్రబాబుపై పుస్తకం తేవడం అభినందనీయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించాక మనకు లభించిన గొప్ప నాయకుల్లో చంద్రబాబు ఒకరని అన్నారు. సామాన్య విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి తనకు తాను నాయకుడిగా మలుచుకున్న అనంత భావజాలీకుడు చంద్రబాబు అని అన్నారు. ఎన్టీఆర్ సంక్షేమానికి బాటలు వేస్తే దానికి అభివృద్ధిని జోడించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబుదని అన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సమాజానికి ఏమివ్వాలని తప్పించే చంద్రబాబు గురించి పుస్తకం రావడం అభినందనీయమని అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని ఎన్టీఆర్ దేశ చిత్రపటంలో చూపిస్తే చంద్రబాబు ప్రపంచ చిత్రపటంలో చేర్చారని అన్నారు.
చంద్రబాబుకి దేశ విదేశాల్లో ఉన్న క్రేజ్ని ఆయన సోదాహరణంగా ప్రస్తావించారు. పుస్తక రచయిత శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చిందో వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్నాథ్ వెలమాటిని గన్ని కృష్ణ సారథ్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు, చల్లా శంకర్రావు, వర్రె శ్రీనివాసరావు, కాశీ నవీన్ కుమార్, గంగిన హనుమంతరావు, ఏఎస్ఆర్ ప్రభు, మార్ని వాసుదేవ్, రెడ్డి మణి, రాచపల్లి ప్రసాద్, షేక్ సుభాన్, నిమ్మలపూడి గోవింద్, పెనుగొండ రామకృష్ణ, బత్తుల శ్యామలారావు, కొయ్యన కుమారి, బుడ్డిగ రాధ, బొప్పన నాగేశ్వరరావు, జవ్వాది మురళీకృష్ణారెడ్డి, పెనుగొండ విజయభారతి, సింహానాగమణి, మజ్జి పద్మ, ఎన్నమూరు రాంబాబు, శెట్టి జగదీష్, చాన్ బాషా, రఫీక్ రాజా, రామినేని మస్తాన్ చౌదరి, మాటూరి సిద్ధార్థ, దండముడి ప్రసాద్, నల్లం ఆనంద్, ఆళ్ల ఆనందరావు, పండూరి అప్పారావు, ఎస్ఏ కరీం, సంసాని ప్రసాద్, ఎర్రమోతు ధర్మరాజు, సూరంపూడి శ్రీహరి, మరకుర్తి రవి యాదవ్, మల్ల వెంకట్రాజు, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, ఆడారి లక్ష్మీనారాయణ, మద్ది నారాయణరావు, బిక్కిన సాంబ, అజ్రపు రమేష్, మజ్జి శ్రీనివాస్, చోడిశెట్టి వెంకన్న, బెజవాడి వెంకటస్వామి, జి కొండబాబు, దాస్యం ప్రసాద్, బెనర్జీ, సయ్యద్ ఫయాజ్, మహబూబ్ ఖాన్, పూర్ణ, బ్రింగుమల నారాయణరావు, అంజీ పేరూరి, సోము శ్రీనివాస్, చించినడ తాతాసి, వింజమూరు సత్యనారాయణమూర్తి, లలిత్ జైన్, సాయి, గుండె భక్తుల రామకృష్ణ, ముప్పున రుద్ర, సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్, జిఏ భూషణ్ బాబు, మండేల శ్రీరామ్మూర్తి, బివి రాఘవరావు, రామనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పుస్తక ఆవిష్కరణ కోసం కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంకి నన్ను కూడా పిలిచారు. దానికి చాలా అభినందనలు. ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తి, అంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు, మన రాష్ట్రానికి ఏ విధంగా ఆయన ఆలోచన ఉపయోగపడుతుంది అనే ఆశతో ఈ కార్యక్రమం జరపబడింది. ముందు ఎందుకంటే బాబు గారికి ఇవాళ 74 ఏళ్ళు, సుమారు 10-15 ఏళ్ళు ఆయన మనకి అన్ని విధాల రాష్ట్రం బాగుపడటానికి ఆయన ఆలోచిస్తే శక్తి ఉంది. కాబట్టి ఆయన్ని అన్ని విధాలు అందరికీ తెలియజేయాలి ఆయన ఆలోచన ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టబడింది. ఎక్స్ఓ అనే పుస్తకం చంద్రబాబు నాయుడు X.O అని వచ్చింది. అది చాలామంది అడుగుతున్నారు ఎందుకు వచ్చింది అదని. ప్రతి ఫీల్డ్లో మీరు ఇండస్ట్రీ రెవల్యూషన్ అని వస్తుందండి. ఇండస్ట్రీ రెవల్యూషన్ 1.0 అని వచ్చిందండి 1600 సంవత్సరంలో. ఎప్పుడైతే స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారో అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1.0 వచ్చింది. దాని తర్వాత ఎప్పుడైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆయిల్ కనిపెట్టారో అప్పుడు 2.0 అని వచ్చింది. దాని తర్వాత కంప్యూటర్ కనిపెట్టినప్పుడు 3.0 అని వచ్చింది. చివరికి ఇవాళ 4.0 అంటారు ఇండస్ట్రీ రెవల్యూషన్. అట్లాగే మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ కొంటే సాఫ్ట్వేర్లో వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అని ఉంటుంది. అట్లాగే బాబు గారికి మేము నెంబర్ పెట్టలేక, ఎందుకంటే బాబు గారు కంటిన్యూస్గా ఆలోచించే శక్తి ఉంది కాబట్టి మేము నెంబర్ పెట్టలేక X.O అని రచయిత పెట్టాడండి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో పుస్తకాలు గతంలో ఆయన విజన్ మీద ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి, భవిష్యత్తులో రాబోతాయి కూడా. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మా మిత్రుడు రాజమండ్రిలో చిరకాలం ఇక్కడ రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి, అక్కడ ప్రస్తుతం గుంటూరులో జర్నలిస్టుగా పార్టీ గురించి రేపటి కోసమనే పత్రిక నడుపుతున్న వ్యక్తి శ్రీనివాస్ ప్రసాద్ గారు రాసిన ఈ చంద్రబాబు X.O అనే బుక్లెట్ని ఈ రోజున ఇక్కడ ఆవిష్కరణ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా దీనికి మూలకారకులైన, ఈ పుస్తక ప్రచురణకు మూలకారకులైన డాక్టర్ రామ్నాథ్ వెలమాటి గారు కూడా ఇక్కడ రావడం, అదే కదా వెంపాటి చిరంజీవిరావు గారు, ఇంకొక రఘువర్మ గారు, మాజీ ప్రస్తుత శాసనమండలి సభ్యులు అందరూ కూడా ముఖ్యులందరూ కూడా రావడం జరిగింది. ఇంతమంది ప్రముఖుల మధ్యలో ఈ పుస్తకావిష్కరణ, అంటే గతంలో పుస్తకావిష్కరణ గుంటూరులో జరిగింది, అయితే రాజమండ్రిలో ప్రత్యేకంగా నా ఆహ్వానం మేరకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చాలామంది, ఎందుకంటే ఆయన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు,
ఆరాధించే వాళ్ళే ఉంటారు. అయితే ఆయనలోని వివిధమైన కోణాలని సమూలంగా సమగ్రంగా దీంట్లో చర్చించడం పుస్తకంలో చర్చించడం జరిగింది. మీకు పుస్తకాన్ని అందరికీ కూడా ఆన్లైన్లో అందరికీ కూడా పంపించడం జరిగింది. దీన్ని కూడా చూస్తాం. కొలంబస్లో ఓహాయో స్టేట్కి మొత్తం మీద ఒక జనరల్ నాలెడ్జ్ టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో అన్ని 100%కి 100 వచ్చినాయి. అయితే ఇంటర్వ్యూలో నీకు ఆదర్శం ఎవరంటే వాడికి ఏమనుకున్నాడో చంద్రబాబు నాయుడు అన్నాడు. అంటే వెంటనే ఆ ప్రొఫెసర్ చంద్రబాబు నాయుడు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హీఈస్ విజనరీ మ్యాన్. విజనరీ మ్యాన్ అన్నదే మెయిన్ అక్కడ. విజనరీ మ్యాన్ అని చెప్పి వెరీ గుడ్ అన్నాడు. అక్కడ ఫోటోలు దిగితే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి మా మనవడు చూపించడం కూడా జరిగింది. రెండవది ఏంటంటే మీ మౌంట్ ఆబ్ వెళ్తే మౌంట్ ఆబ్లో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది ఆ పెద్ద మేడం గారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆవిడ ఒక మాట చెప్పింది, అది ఆత్మ గోస్ టు పరమాత్మ. మనం మంచి పనులు చేస్తే ఆంధ్రప్రదేశ్ షుడ్ ఆల్వేస్ విత్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తోటి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది, లేకపోతే అవ్వదు అని చెప్పింది ఆవిడ. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది. అందుగురించనే దేశ విదేశాలలో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. అంటే మహా వ్యక్తి మనకి ఉండడం మనందరి యొక్క అదృష్టంగా భావించాలి. కానీ చాలా స్పష్టంగా నాకైతే చాలా చక్కగా అనిపించింది. అట్లాగే ఈ పుస్తకం చివరిలో రచయిత ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. సమంతకమణి అని బాబు గారి గురించి మాట్లాడుతూ, మనం వినాయక చవితి రోజు వినాయక వ్రతం చదివేటప్పుడు చదువుతూ ఉంటాం. అందులో ఈ సమంతకమణి రోజుకి పుట్టెడు బంగారాన్ని అందిస్తూ ఉంటుంది. దీని కొరకు మహానుభావు శ్రీకృష్ణుడు లాంటి వ్యక్తే పోరాటం చేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని సమంతకమణితో పోల్చడం నిజంగా సందర్భోచితం అనే చెప్పాలి. ఎందుకంటే బాబు గారిని ఎంత ఉపయోగించుకుంటే అంత, సమాజం ఎంత ఉపయోగించుకుంటే అంత చంద్రబాబు గారు సమాజానికి ఉపయోగపడతారు. బహుశా అందుకేనేమో 2014లో తెలంగాణ విడిపోయినప్పుడు, రాజధాని లేనప్పుడు, ఆ కష్ట పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన, పరిపాలనా దక్షుడైన, విజన్న నాయకుడు రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఆ రోజు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి ముఖ్యమంత్రి స్థానాన్ని కల్పించారు. బహుశా ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పరిపాలన చూసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ విసిగి చెందిపోయి మరలా ఈ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి అంటే మరలా బాబు గారు లాంటి వ్యక్తి చాలా అవసరం. ఒక మంచి వ్యక్తి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే, మంచి వ్యక్తి ఒక్కరే ఉన్నప్పుడు తెలీదు, పక్కన ఒక చెడ్డ వ్యక్తి వచ్చినప్పుడు ఆ మంచి వ్యక్తి గొప్పతనం తెలుస్తుంది. మ్యాథమెటిక్స్లో చెప్తూ ఉంటాం, ఒక గీత చిన్నదా పెద్దదా తెలియాలంటే ఆ పక్కన ఇంకో గీత పెట్టాలి, అప్పుడే మొదటి గీత చిన్నదో పెద్దదో తెలుస్తుంది. చంద్రబాబు గారి గొప్పతనం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసింది. మన ఎన్నికల్లో 7 గంటలకు వెళ్ళేసరికి ఓటేద్దామని 7 గంటలకు వెళ్తే అప్పటికే లైన్లో 150 మంది ఉన్నారు. ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో చూసినా 150 మంది ఉన్నారు. అంటే చంద్రబాబు గారు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన విజన్ ఏంటి అనేది ఇంచుమించుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంచుమించుగా చదువుకున్న ప్రతి వ్యక్తికి తెలిసింది.